హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నస్ రివ్యూస్. నేను మొహమ్మద్ నసరుద్దీన్ నమ్మకం. మీరు చూస్తున్నారు నస్ రివ్యూస్. ఈరోజు మనం అన్బాక్సింగ్ అంటూ చెప్తున్న ప్రోడక్ట్ వచ్చేసి ఒక లేటెస్ట్ 20,000 5G మొబైల్ అనమాట. నేను కొన్న ప్రాజెక్ట్స్ అంటున్నాను, ప్రోడక్ట్స్లో ఇదే హైయెస్ట్ 20,000 అంటే మొబైల్ సంబంధించింది. ఇది వచ్చేసి టెక్నో కెమాన్ 20 Pro 5G మొబైల్. అయితే సూపర్గా ఉంది. ఎలా ఉంది అనేది ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. మొత్తం అయితే చూడండి. ఇది వచ్చేసి 5G మొబైల్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంది. ఎలా ఉందో మొత్తం రివ్యూ అయితే చూద్దాం. ముందుగా మీరు అక్కడ రెడ్ బటన్ ఉంది కదా, ఒకటి యాక్టివ్లో అక్కడ కనపడుతుంది, అది కొట్టండి, క్లిక్ చేయండి. దాని పక్కన గంట కూడా ఉంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. క్యామాన్ టెక్నో క్యామాన్ 20 Pro 5G 8GB ర్యామ్ 128GB రోమ్. ఈ మొబైల్ ఫీచర్స్ ఇవి, ఓన్లీ ఇవి అని మాత్రం అనుకోకండి. ఎక్స్టెండెడ్ ర్యామ్ 8GB ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 20,000. 8GB ర్యామ్ ఏదైతే ఉందో 128GB రోమ్ ఉన్నది. దీని స్పెసిఫికేషన్ ముందుకైతే మీకు చూపిస్తాను. అంతకంటే ముందు దీని డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ చూసుకున్నట్లయితే చూడండి, జూన్ 2023. ఇది వచ్చేసి లేటెస్ట్ లాంచ్ అయితే అయింది. నేనైతే అమెజాన్లో దీన్ని తీసుకున్నాను. దీని లింక్ కూడా మీకు ఇస్తాను, ఒకసారి మన డిస్క్రిప్షన్లో లింక్ అయితే చెక్ చేయండి. నచ్చితే తీసుకోండి. మొత్తం వీడియో చూడండి. 64 MP OIS కెమెరా ఉంది. 120Hz అమోలెడ్ డిస్ప్లే ఉంది. ఇన్బిల్డ్ కాదు, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంది. డైమెన్సిటీ 850, 8050, 32 MP AI సెల్ఫీ కెమెరా బాగుంది. పర్ఫార్మెన్స్ మొత్తం స్పీడ్లు ఇచ్చిన ప్రాసెస్ అన్నీ బాగున్నాయి. కాకపోతే ఏంటంటే దీంట్లో నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ప్లస్ సెల్ఫీ కెమెరా ప్లస్. ఆ ప్లస్ అంటే ఇప్పుడు చెప్తా చూడండి. ఈ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, ఇది జస్ట్ నార్మల్ బ్యాక్ బ్లూ కలర్ ఉండే కవర్ కాదు, ఇది లెదర్ది అనమాట. మీకు లెదర్ ఫినిషింగ్ టైప్లో ఉండిద్ది. మన వాచెస్కి లెదర్ స్ట్రాప్ వేస్తాం కదా, ఇది అలాగే ఉంటుంది. లుక్ అయితే చాలా 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 బాగుంది. అంతకంటే ముందు మీకు మెయిన్గా చెప్పాల్సి వచ్చిందంటే ఇది వచ్చేసి 20,000 యాక్చువల్గా. కాకపోతే నేను తీసుకునేటప్పుడు ఏంటంటే ఆఫర్ ఇచ్చేది అనమాట. ఫస్ట్ లాంచ్ అప్పుడు ఇచ్చిన ఆఫరు. ఏదైనా మొబైల్ మనం ఎక్స్చేంజ్ చేసినప్పుడు నార్మల్ ప్రైస్ ఏదైతే ఉందో దానికి ప్లస్ 5,000 ప్లస్ ఎనీ బ్యాంక్స్ మీద 2,000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఇచ్చారు. సో ఆ ప్రైస్కి చూసుకోండి. ఇదైతే సూపర్ మొబైలు. సో 20,000 మొబైల్ 15,000కి వచ్చినట్టు. చూడండి, ఇది నేను చెప్పింది. లెదర్ బ్యాక్ చాలా 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 సూపర్గా ఉంది. మీరు బ్యాక్ కవర్ వాడడానికి ఇష్టపడకపోతే, నార్మల్గా మొబైల్ ఎలా ఉంటే అలా వాడే వాళ్ళైతే ఇదైతే మీకు సూపర్గా ఉండేది. లుక్ అసలు అద్దరిపోతుంది. మొబైల్ చేతిలో పట్టుకున్నప్పుడు ఏదైతే లగ్జరీ ఫీల్ ఉందో అదైతే చాలా బాగా ఫీల్ అవ్వచ్చు. కెమెరా కూడా డిజైన్ బాగా ఇచ్చారు, రొటీన్గా కాకుండా కొద్దిగా కర్వ్స్ కానీ మొత్తం బాగుంది. ఈ ప్యాటర్న్ అయితే అద్దరిపోయింది. లెదర్ మీద గీతలకి అసలు మొబైల్ హోల్డ్ చేసినప్పుడు లగ్జరీగా సూపర్గా ఉంది. మనకు కావాల్సిన అన్ని మైకు, ఈ వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్స్ అన్నీ, తర్వాత స్పీకరు, ఛార్జింగ్ పాయింట్, హెడ్ఫోన్ జాక్ అన్నీ ఉన్నాయి. తర్వాత మనం చూసుకున్నట్లయితే లుక్ అయితే చాలా బాగుంది. మెయిన్ ఇంకా మనకి 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చారు. 33 వాట్ ఓకే. ఇక్కడ మనం 33 వాట్ అంటే ఇక్కడ కలర్ తెలిసింది, టైప్ సి దగ్గర చూడండి. 33 వాట్ది ఫాస్ట్ ఛార్జింగ్. ఇంకొద్దిగా ఎక్కువ ఉంటే బాగుండేది. అంటే 33 ఓల్డ్ రొటీన్ అయినా కానీ వీళ్ళు ఏమనుకున్నారంటే పాతదాన్నే కొత్త ఇద్దామని చెప్పి బాగానే ఇచ్చారు. ఏదైతే ఈ బ్యాక్ కవర్ ఉందో సూపర్గా ఉంది, బాగా గట్టిగా ఉంది, గట్టిగా ఇచ్చారు. అన్నీ కొద్దిగా స్మూత్గా ఉంటున్నాయి కదా, నొక్కగానే బెండ్ అవుతున్నాయి కదా, ఇది అలా బెండ్ అవ్వదు. ఈ బ్యాక్ కవర్ బాగుంది. పేపర్ వర్క్ కూడా బాగానే ఇచ్చారు. ఇవన్నీ జాగ్రత్త పెట్టుకోండి. 1 year వరకు ఏమైనా ప్రాబ్లం ఏమైనా అయితే మనం దీన్ని చూపించి వారంటీ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ బాక్స్ కూడా జాగ్రత్త, ఎందుకంటే 1 year తర్వాత మీరు ఎప్పుడైనా వేరే యాప్స్లో దీన్ని సేల్ చేద్దామంటే ఆ బాక్స్ ఉంటే ఇంకో 500 ఎక్స్ట్రా వచ్చింది, ఛార్జర్ ఉన్నా కానీ మొత్తం. అది ఎందుకని ఇవన్నీ జాగ్రత్త పెట్టుకోండి 1 year వరకు. తర్వాత కూడా ఉంటే మంచిది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బిల్డ్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. దీని అయితే ముందుగా నేను పవర్ ఆన్ చేస్తాను. పవర్ ఆన్ చేసి మొత్తం అయితే సెటప్ చేస్తాను. ఇక్కడ చూడండి, టెక్నో ది బ్రాండ్. దీని పంచ్ హోల్ కెమెరా ఇచ్చారు. డిస్ప్లే మెయిన్ అమోలెడ్ అండి, పైగా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్. అది మెయిన్. 20,000లో ఇప్పట్లో ఏమవుతుంది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ది. ఒకటి ఐక్యూ ఉంది కానీ అండ్ ప్రాసెసర్ ఏమంత బాగాలేదు. ఇంకా మీకు హైలైట్ చెప్పలేదు కదా, ఇది 5G అండి బాబు. 5G మొబైల్ ఇది. టచ్ ప్రింట్ చూడండి, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్.
ఇది ఇంకా రికగ్నైజ్ అయితే చేసేసింది. సూపర్గా అయితే వర్క్ అవుతుంది, ఫాస్ట్గా ఉంది. 5G మొబైల్ కాబట్టి ముందుగా నేను 5G చెక్ చేశాను. మా ఊర్లో అంతగా రావట్లేదు, సిటీలో వస్తుందంట, మా ఊరు వైపు రావట్లేదు. ఈసారి ఎప్పుడైనా సిటీలోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు చూడాలి. ఈ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ కూడా చాలా బాగుంది, గేమ్స్ ఆడే వాళ్ళకి చాలా బాగుండిద్ది. ఇంకా దీంట్లో మనం మెయిన్గా చూడాల్సిన డిస్ప్లే అయితే బాగుంది, అమోలెడ్ డిస్ప్లే. వీడియోస్ అయితే చూశాను, చాలా బాగుంది. డిస్ప్లే అయితే బ్రైట్నెస్ అది కూడా బాగుంది, ఆటో బ్రైట్నెస్ చూడండి, అది కూడా మొత్తం బాగుంది. నేను వీడియోస్ ఎందుకు చూపించట్లేదు అంటే మంచి కాపీరైట్ స్ట్రైక్ పడుద్ది, ఎందుకని చెప్పి వీడియోస్ అయితే స్ట్రైక్ అవ్వకుండా ఉండడానికి నేనైతే వీడియోస్ అయితే దీంట్లో చూపించట్లేదు. ఆడియో క్వాలిటీ కూడా మీకు చూపించట్లేదు. ఆడియో అయితే చాలా బాగుంది, వీడియో కూడా అమోలెడ్ డిస్ప్లే సూపర్గా ఉంది. గేమ్స్ కూడా ఆడాను, చాలా బాగుంది. ఇంకా చూడండి, మనం ఇంకా సాఫ్ట్వేర్లోకి వస్తే iOS వర్షన్ 13 అంట. ఇంకా డీటెయిల్గా మనం అప్డేట్ అయితే చూద్దాం. ఇక్కడ చూడండి, iOS 13 వర్షన్ Tecno Camon 20 Pro 5G, మొత్తం డైమెన్సిటీ 50 అండ్ 32 MP కెమెరా, ఫ్రంట్ 64 MP బ్యాక్, 8+8 ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు, 5000 బ్యాటరీ, 120 GB ఇంటర్నెట్. సో 128 GB అంటే మనకి ఎక్కువే. మనం మామూలుగా 64 ఉండిద్ది, దాన్నే మనం ఎక్కువ యూస్ చేయం. 120 అంటే మనకి గేమ్స్ ఆడే వాళ్ళకి బాగుండిద్ది. 8 GB ఇంటర్నల్ మనం ర్యామ్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కాబట్టి అది కూడా మంచి బెనిఫిట్ మనకి. ఈ డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను కవర్ కూడా యూజ్ చేస్తున్నాను, బ్యాక్ కవర్. ఎక్కువ వెయిట్ అయితే అనిపించలేదు, 5000 mAh బ్యాటరీ కాబట్టి మరి హెవీ వెయిట్ అయితే లేదు. ఛార్జింగ్ కూడా తొందరగానే అయిపోతుంది. ఇంకా కెమెరా ఎలా ఉందో చూద్దాం. దీంట్లో బ్లోట్వేర్ అక్కడక్కడ 1-2 యాప్స్ ఉన్నాయి, అవి మనం అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. 1-2 వాళ్ళు ఏదో ఫోన్లో వాళ్ళతో పాటు ఇచ్చారు కాబట్టి మనం అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మెయిన్ కెమెరా దీంట్లో బ్యాక్ 64, ఫ్రంట్ 32 కాబట్టి కెమెరా వైజ్ అయితే చాలా బాగుంటుంది. దీంట్లో ప్లస్ కెమెరాలో వాయిస్ ఇచ్చారు, అది ఇంకా హైలైట్. మెయిన్ మనకి చూసుకోవచ్చు, దీంట్లో HDR ఉంది, టెస్ట్ క్యాప్చర్, AI ఫోకస్ అన్నీ ఉన్నాయి. గ్రిడ్ ఆన్లో పెట్టుకోవచ్చు. ఫోటోగ్రఫీలో, వీడియోగ్రఫీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ మొబైల్ చాలా బాగుంటుంది. ఈ మొబైల్ ఎందుకు బాగుంటుంది అంటే అది కూడా చెప్తాను. ముందుగా ఆప్షన్స్ చూపిస్తాను. 64 MPకి సపరేట్గా ఒక బెల్ ఐకాన్ అంటున్నా, బెల్ ఐకాన్ కూడా ముందు నొక్కండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ బెల్ ఐకాన్ నొక్కితే మీకు మన వీడియోస్ అన్నీ వస్తాయి. ఇక్కడ 64 MPకి మనం సపరేట్గా ఒక ఆప్షన్ ఉంది, 64 MP సెర్చ్ చేసుకుంటే అది వచ్చింది. ఇంకా మనకి AI అని ఉంది, అంటే ఆటోగా అదే క్యాప్చర్ చేసుకునేది. AI అంతగా మీకు యూజ్ ఉండిద్దో లేదా అనేది మీ ఇష్టం. నార్మల్గా అయితే ఫోటో తీసుకుంటే అది చాలు. దీంట్లో 2x జూమ్ కూడా ఉంది, సో మనం అయితే జూమ్ అయితే చేసుకోవచ్చు. జూమ్ చేసిన తర్వాత కొద్ది క్వాలిటీ తగ్గుతుంది. సో అన్నిట్లో, వీడియోలో, ఫోటోలో అన్నిట్లో 2x జూమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనం ఊర్లో చూసుకుంటే టైమ్ ల్యాప్స్, డ్యూయల్ వీడియో, స్కై షాపు, డాక్యుమెంట్స్, AR, షార్ట్, ప్రో, పనోరామా, సూపర్ మ్యాక్రో అన్నీ ఇచ్చారు. మెయిన్ వీడియో కదా మనకు కావాల్సింది. వీడియోలో చూసుకున్నట్లయితే ఫ్లాష్ ఇచ్చారు, సెట్టింగ్స్ ఇచ్చారు, ఇవన్నిట్లో ఇచ్చేవి కదా. ముందుగా మనం చూసుకోండి, వీడియో క్వాలిటీ చూసుకున్నట్లయితే 720p 30 fps, 1080p 30 fps, 1080p 60 fps, 4K 30 fps. చాలా మొబైల్స్ ఏం చేస్తున్నారంటే 1080p 30 fps వరకే ఇస్తున్నారు. 20,000 ఉన్న మొబైల్స్ కూడా సేమ్ అంతే ఇస్తున్నారు, ఎక్కువ ఇవ్వట్ల. ఓఎస్ ఇవ్వట్ల, EAS ఇస్తున్నారు. దీంట్లో OAS ఉంది, ఎలక్ట్రానిక్ కాదు, డైరెక్ట్గా. సో అదైతే ఇంకా చాలా 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 మంచి ఫీచర్. మీకు రీల్స్ చేయడం, వీడియోగ్రఫీ మీకు బాగా హ్యాబిట్ అయితే, మీకు దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఈ మొబైల్ సూపర్ అన్నమాట. ఎందుకంటే 4K ఇచ్చారు, OAS ఇచ్చారు, 60 ఇచ్చారు, 60 FPS. సో మీకైతే చాలా బాగుంటుంది. ఫ్రంట్లో కూడా ఉన్నాయి. స్లో మోషన్ చూసుకుంటే 960 FPS హైలైట్ అనమాట. అదైతే మీకు స్లో మోషన్ వీడియో తీసుకునే వాళ్ళకి అది చాలా బాగుంటుంది. ఇంకా వేరే ఆప్షన్స్ ఉన్నాయో మీరు ఒకసారి వీడియోని పాజ్ చేసి చూసుకోవచ్చు, మీకు మొత్తం డీటెయిల్గా తెలుస్తుంది. నేను ఒక్కటి చెప్పుకుంటూ వెళ్తే ఈ వీడియో కాస్త ఒక గంట వీడియో అయింది. సో మెయిన్ చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఈ ఏదైతే ఉన్నాయి మనం దాంట్లో చేంజెస్ చేసుకోవచ్చు. బ్యాక్ కెమెరా అయితే నేను ఫొటోస్ తీశాను, చాలా బాగా వచ్చింది. పోర్ట్రేట్ కూడా తీశాను, పోర్ట్రేట్లో మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. నేను అన్ని రకాలు తీశాను, ఫోటోలు తీశాను, వీడియోస్ తీశాను, అన్నీ చాలా బాగా నచ్చింది. మెయిన్ వచ్చేసి ఈ స్టెబిలైజేషన్తో వీడియోస్ ఎడిట్ చేశాను, అదైతే చాలా 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 బాగా వచ్చింది. నెక్స్ట్ స్లో మోషన్ వీడియో ఒకటి తీశాను, ఫ్యాన్ని స్పీడ్గా రన్ అవుతున్నప్పుడు 960 FPSలో, అది కూడా చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే అది జస్ట్ ఒక 10 seconds దాకా వస్తుంది. అంటే ఒక 20 seconds వీడియో తీస్తే స్టార్టింగ్ 5 seconds నార్మల్గా వచ్చింది, మధ్యలో ఒక 10 seconds అల్ట్రా స్లోలో వచ్చింది, తర్వాత మళ్ళీ నార్మల్గా వచ్చింది.
అంటే జస్ట్ ఒక ఎఫెక్ట్ కోసం అనమాట. ఇక్కడ మనం చూడొచ్చు రిఫ్రెషింగ్ రేట్ ఎంత బాగుందో, యాప్స్ మేనేజ్మెంట్ ఎంత బాగుందో ఇక్కడ చూడొచ్చు. మొత్తం ఎంత స్క్రోల్ చేసినా బాగానే వస్తుంది. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే ఇక్కడ కూడా మనకి ఏదైతే మన ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ ఉన్నాయన్నమాట. 2K 1080p 60 fps 30 fps 720p 30 fps చాలు. ఫ్రంట్లో కూడా చూడండి ఓఐఎస్ ఉంది, స్టెబిలైజేషన్ ఉందన్నమాట. సేమ్ 1:2 జూమ్ 2:2 జూమ్ అయితే ఉంది. ఇంకా ఛార్జింగ్ విషయానికి వస్తే 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. చూడండి ఎంత ఫాస్ట్గా ఎక్కేస్తుందో. ఏదైతే వీళ్ళు ఇచ్చిన యానిమేషన్ ఉందో అది కూడా చాలా బాగుంది. ఓవరాల్గా ఈ మొబైల్ నాకు ఎలా అనిపించిందంటే 20,000 ప్రైస్కి 8GB ర్యామ్, ఇన్ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్, ప్రాసెసర్ సూపర్గా ఉంది. బ్యాటరీ మొత్తం ఫాస్ట్ ఛార్జింగ్ మొత్తం బాగుంది. మెయిన్గా డిస్ప్లే వచ్చేసి చాలా బాగుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు, అమోలెడ్ డిస్ప్లే. సో మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇంకా బెనిఫిట్ అంటే 20,000 యాక్చువల్ ప్రైస్ పెట్టారు. కాకపోతే ఏంటంటే మనం మొబైల్ ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ బోనస్ ఇచ్చి బ్యాంక్ కార్డ్స్ మీద డిస్కౌంట్ ఇచ్చి అలా ఇచ్చినప్పుడు అప్రాక్సిమేట్ 10,000 12,000కి వస్తుంది. ఆ ప్రైస్కి అయితే ఫెంటాస్టిక్ తీసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్స్ లేవనుకుంటాను. అయినా ఒకసారి లింక్ ఇస్తాను, ఒకసారి క్లిక్ చేయండి. ఆఫర్స్ ఉంటే కొద్దిగా బెటర్ అనిపిస్తే మీరు తీసుకోండి. 20,000కి తీసుకోవచ్చా అంటే 20,000లో ఇన్ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ ఉండి ఇన్ని మంచి ఫీచర్స్ ఉన్నవి నాకు వేరే మొబైల్స్ అంతగా అక్కడ అంతగా అనిపించట్లేదు. కాకపోతే టెక్నో అనే బ్రాండ్ మీకు వద్దు, కొద్దిగా బ్రాండ్ కావాలంటే వేరే దానికి వెళ్ళండి. కానీ మంచి ఆఫర్ ఉండి ఎక్స్చేంజ్ మంచిగా ఉంటే ఇదే తీసుకోండి. ఓవరాల్గా ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది.